ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి కరెక్ట్, ఎవరి రాంగ్, ఎవరు చేస్తుంది కరెక్ట్, ఎవరు ఎంచుకున్న దారి చెడు. సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రశ్నలే అందరి మెదల్లోనూ తొలుస్తున్నాయి. ఆలోచన లేని తప్పులు, అర్థం లేని పనులు ఒక మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి. తమ సుఖాల కోసం, తమ సంతోషాల కోసం ఇతరుల జీవితాలను మభ్యపెడుతున్నాయి, బలి తీసుకుంటున్నాయి. ఇప్పుడు అదే జరిగింది. కొండమ్మ, డేగల చిన్న ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. చిన్న, కొండమ్మ 2 సంవత్సరాల క్రితం అంటే 2024లో వాకపల్లి గ్రామస్తులతో కలిసి తెనాలిలో కూలీ పనులకు వెళ్లారు. ఇక్కడే కొండమ్మకు మేస్త్రి గణేష్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన చిన్న అక్కడ ఉండడం నచ్చకపోవడంతో సొంత ఊరికొచ్చేశాడు. అయినా సరే కొండమ్మ గణేష్తో ఫోన్లో మాట్లాడేది, టచ్లో ఉండేది. ఫోన్లో మాట్లాడడం గమనించిన భర్త మందలించేవాడు. అయినా సేమ్ సీన్ రిపీట్. గొడవ కూడా తరచుగా జరిగేది. అయితే కొన్ని రోజులకు చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నిజంగానే అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు. భార్య కూడా అదేవిధంగా చిత్రీకరించింది. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది. చిన్న పడి ఉన్న చోటు, ఆ విధానం వల్ల పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసి ఫిర్యాదు స్టార్ట్ చేశారు. ఇందులో ఊరంతా విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఈ నెల 14న ప్రియుడికి చెప్పి గణేష్ అతడి రిలేషన్ శివను చోడవరం రప్పించింది భార్య. చిన్న బైక్పై తొరవోలు వస్తుండగా దారిలో గణేష్, శివ దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. కానీ దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో చోటు చేసుకుంది. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్ గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్ గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని, శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది. దీంతో కొండమ్మ, గణేష్ హత్యకు సహకరించిన శివతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యాక్సిడెంట్లో చనిపోయాడనుకున్న చిన్న హత్యకు గురయ్యాడు అని తేలడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. ఊహించని ఈ ఘటనకు అంతా షాక్ అయ్యారు. నిజం నిప్పులాంటిది. తప్పు చేస్తే కాలం ఊరుకోదు, శిక్ష వెయ్యక మానదు. కాస్త ఆలస్యమైన, అమాయకంగా నటించిన శిక్ష అనుభవించాల్సిందే. భర్తతో ఉండటం ఇష్టం లేకపోతే విడిపోవాలి. అంతేకాని భార్యను భర్త, భర్తను భార్య చంపుకోవడానికి పెళ్లి చేసుకున్నారా? మీకు కలిగిన సంతానం గురించి ఒక్కసారైనా ఆలోచించాలి అనిపించడం లేదా?
12 సంవత్సరాల కొడుకు జీవితం ప్రశ్నార్థకంగా మారింది. మీరు కాదా అంటూ ప్రశ్నిస్తుంది యావత్ ప్రపంచం.